నాటుకోడి కూర పక్కా పల్లెటూరు స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటది. దానికోసం ఒక 10-15 దాకా ఎండుమిర్చి తీసుకున్నా. పావు కప్పు ధనియాలు తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కొబ్బరేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. నాటుకోడి కూరలో ఒక స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న కారం తీసుకొని ముక్కలకు బాగా పట్టించేలాగా తీసుకోవాలి. ఇది కిలో పైనే ఉందండి కూర. ఒక పాత్రలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి చిలుకలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయినాక ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా ఉడికించుకొని ముందే కలిపి ఉంచుకున్న నాటుకోడి కూర వేసుకొని 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ పడతాయండి నాటుకోడి కూర ఉడకడానికి. ముందుగా పట్టుకున్న రక్తాన్ని కూడా వేసుకోవాలి. ఇది చివర్లో వేసుకోవాలి, లేకపోతే చెదిరిపోతుంది. మెత్తగా ఉడికించుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్ట్ అయిన నాటుకోడి కూర రెడీ. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్